పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా కాపాడిండు వాళ్ళను. జైలుకి వెళ్ళినా తీసుకొచ్చిండు. అట్లని మాకు అగెయిన్స్ట్‌లో కాదు. మా పెద్దనాయన ఎట్లాగో చనిపోయిండు. కానీ వీళ్ళను మాత్రం ఎవరైనా కాపాడుకోవాలి ఇతర వర్గాన్ని గ్రామం పెద్దగా తీసుకొని వచ్చిండు అని. వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిండ్రా లేకుంటే వాళ్ళ చుట్టాల ప్రయత్నంతో వచ్చిండ్రా తెలియదు. కానీ సర్పంచ్ గారి పేరు మాత్రం బాగా ఎలివేట్ అయింది. వారి వల్ల వీళ్ళు బయటకు వచ్చిండ్రు అనేది. ఓకే. అది నా మైండ్లో ఉండడము. నేను మా మేనత్త ఇంట్లో ఉన్నప్పుడు మా మామగారు గంధం లక్ష్మయ్య అని మా మేనత్త భర్త. వారికి 3 కుమారులు, 1 కుమార్తె. అందరు కూడా నాకంటే పెద్దవాళ్ళు. నన్ను చాలా ప్రేమగా, కానీ నాతోనే పని ఎక్కువ చేయించేవాడు. ఇంట్లో ఏది ఉన్నా కానీ ప్రేమగా ఉండేవాడు, మాతో ఎక్కువ పని చేయించేవాడు. కారణం ఏంది అని అంటే నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఏదైనా పని నాకు అప్పగించిందంటే తొందరగా ఫినిష్ చేసుకొని నా దోస్తులతో ఆడుకోవాలనే ఆలోచనతో ఉండేవాడిని. అయితే ఏ పని అప్పగించినా ఫినిష్ చేసినట్టే ఇంకో పని చెప్పేవాడు. ఓకే. వారి ఉద్దేశం ఏంటంటే నన్ను ఇంకా షార్ప్గా ఉన్నారు, డిసిప్లిన్గా ఉండాలి, ఎండకు వెళ్ళకూడదు, అనవసరమైనటువంటి ఫ్రెండ్షిప్ వల్ల తల్లిదండ్రులు వలస వెళ్ళిండ్రు, నా ఇంటికి వచ్చిన దానికి వీడు ఏదైనా ప్రయోజకుడు కావాలనేది ఆయన మోటో. అంతకు తప్ప వేరే ఏం లేదు. నాతో చాకరీ చేయించాలనో ఇంకోటో కాదు. ఆ టైంలో మా మామగారు ఎప్పుడు కూడా మా మేనత్త కానీ మేనత్త పిల్లలు కానీ పెద్దగా అది లేదు. మా మామ మాత్రం పాలిటెక్నిక్లో ఒక అటెండర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అటెండర్. కాబట్టి వారికి అవగాహన ఉన్నది, చదువుకున్నటువంటి ప్రాధాన్యత వారికి తెలుసు. కాబట్టి చదువుతో పాటుగా నా యాక్టివ్నెస్ చూసిన తర్వాత, నేను నా చురుకుతనం చూసిన తర్వాత, నా ఫ్రెండ్స్ నా కోసము కుప్పలుగా మా ఇంటి దర్వాజా దగ్గరికి వచ్చి నా కోసం వేచి చూసే విషయాలన్నీ కూడా గమనించి వీడు మా ఇంట్లో ఉన్నాడు, మా కొడుకులకు అంత లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, కానీ వీడైతే లీడర్ అవుతాడు, వీళ్ళ గ్రామానికి సర్పంచ్ చేయాలి అని నాగిరెడ్డి ఉన్నటువంటి పేరును బట్టి వారికి ఫిక్స్ అయిపోయింది. ఓకే. ఆ సందర్భంగా నాగిరెడ్డి గారు సర్పంచ్నరు, గ్రామానికి సర్పంచ్ చేయాలన్నప్పుడు అవన్నీ నా మైండ్లో నాటుకున్న తర్వాత నేను అనుకున్నాను ఇంకా బ్రాడ్గా, నేను మా గ్రామానికి వెళ్ళడం ఏంది, నేను పెరిగింది మొత్తం టౌన్లోనే. ఓకే. నేను అక్కడికి వెళ్ళి సర్పంచ్ కావడమే. మా ఊరికి వెళ్ళినా అంటే నేను 7th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెకేషన్స్లో వెళ్ళడం జరిగింది. ఓకే. మధ్యలో వచ్చి ఉండొచ్చు, కానీ వెళ్ళడానికి ఆస్కారం కూడా లేదు. మా అమ్మ నాన్న వలసలు వెళ్ళి ఉంటారు కాబట్టి. ఓకే. అయితే ఆ టైంలో నాకు మైండ్లో వచ్చింది నేను ఎమ్మెల్యే కావాలని. అప్పుడే 4th క్లాస్ నుంచే నాకు బాగా గుర్తు. అందరూ 7th క్లాస్లో మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నారు? 4th క్లాస్ నుంచే నా వెంబడి నా ఫ్రెండ్స్ బాగుండేవారు. జీబీఆర్ అనేది ఇప్పుడు కేసీఆర్, పీజేఆర్, ఎన్టీఆర్ అని ఉన్నది కదా. ఎన్టీఆర్, జిఎంఆర్ కూడా, అవి మన ఎంజీఆర్ కూడా అంత లేదు నాకు. మన రాష్ట్రంలో మాత్రం ఎన్టీఆర్ ఈ రకమైనటువంటి ఒక రకంగా ఎన్టీ రామారావు గారిని ఎన్టీఆర్ అని పిలుచుకునేవాళ్ళం. అది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది నా పైన. అప్పుడే మా ఫ్రెండ్స్ జీబీఆర్ అని, గువ్వల బాలరాజ్, బాలరాజ్ కంటే ఎక్కువ నా ఫ్రెండ్స్ సర్కిల్లో మాత్రం జీబీఆర్ అని పిలిచేవారు. ఆ రకంగా కొంత అనుకోకుండా, నేనేం విద్యార్థి సంఘాల్లో పనిచేయలేదు, లేకుంటే ఇంకో అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్ లాగానే పనిచేయలేదు, ఆర్ఎస్యూలో పనిచేయలేదు, కుల సంఘాల్లో చేయలేదు, ప్రజా సంఘం ఏ సంఘాలలో కూడా పనిచేయలేదు. బట్ నా థాట్ మాత్రం క్లియర్గా ఉన్నది, నేను ఎమ్మెల్యే కావాలని. 7th క్లాస్ నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా నేను ఎమ్మెల్యే అవుతా. నాకున్న గొప్ప క్వాలిటీ అంటే అప్పటికి మీకు ఈ ఐడియాలజీ గురించి అవగాహన లేదు, పార్టీల నిర్మాణం ఎలా ఉంటుంది, ప్రజాస్వామ్యం అంటే ఏంది, ఇవన్నీ ఏమి చిన్న 7th క్లాస్లో ఏముంటుంది, ఎమ్మెల్యే అనుకోవడమే వచ్చింది తప్ప. దానివల్ల అక్కడ నుంచి అనుకోవడం, అదే సెన్స్లో నేను చదువును మరి ఎక్కువ చదివితే మా వాళ్ళు ఉద్యోగం వైపు నన్ను పుష్ చేస్తారనే ఆలోచనతోన, ఎందుకంటే బాగా చదువుకున్నాడు, టీచర్ అయ్యిండు, మావాడు కండక్టర్ అయ్యిండు, డ్రైవర్ అయ్యిండు అనేది బాగా వింటుండేవాళ్ళు. అవును. నన్ను కూడా అదే రకంగా పుష్ చేస్తారా ఏంది అని భయంతోనే నేను ఇంటర్మీడియట్లో మాత్రం ఒక్కసారి ప్రూవ్ చేసుకున్నాను, నేను చదివితే ఏమైనా చేయగలుగుతా అని. ఓకే. కానీ చదివితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఉద్యోగమే చేయాల్సి వస్తుంది భయం ఉన్నది. కాకపోతే ఇంకొకటి కూడా ఉన్నది, కొంత పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఒక సివిల్స్ రాయాలి, సివిల్ సర్వెంట్ కావాలి అయితమా అని అంచనా వేసుకున్నప్పుడు నాకున్నటువంటి కల్చర్, నాకున్నటువంటి సర్కిల్లో మాత్రం అది ఇంపాసిబుల్, నాతో కాదు. కాబట్టి నేను పొలిటికల్ లైన్ ఎంచుకొని పనిచేయాలని నేను ముందుకు వెళ్తున్నప్పుడు నాకు ఆర్థిక పరిపుష్టి సాధించాలి, కొంత గొప్ప చదువు, దాని తర్వాత క్లారిటీతో ముందుకు పోతే బాగుంటుందని ఫిక్స్ చేసుకొని ఎక్కడ అటెన్షన్ డైవర్ట్ కాకుండా నేను చదువుకుంటూ నేను కొంత వ్యాపారం చేస్తున్న తరుణంలో మండ్రు నారాయణ రమణారావు గారని మీకు గుర్తుండొచ్చు, తెలంగాణ భవన్లో ఒకసారి యాగశాల మంటలు వచ్చినాయి అప్పుడు.
వారు నన్ను కేసీఆర్ గారికి పరిచయం చేయడం జరిగింది. ఓకే. అనుకోకుండా, అది పెద్ద అది కాదు, యాదృచ్ఛికంగా కేసీఆర్ గారిని ఏం రాజకీయాలు ఇష్టం లేదా అంటే నాకు రాజకీయాలే ఇష్టం, నా లక్ష్యమే అదే అని పొగరుగా చెప్పిన నేను. మళ్ళీ ఏమైంది అని చేసి నా మూఢనమ్మకాలు ఏమి ఉండవు, కానీ వారికి ఉన్నటువంటి నా పామిస్ట్ వారు కేసీఆర్ ఎవరిని రాజశేఖర రెడ్డి గారిని కల్పించాలా, చంద్రబాబు నాయుడు గారిని కల్పించాలా, కేసీఆర్ గారిని కల్పించాలంటే నాకు కొంచెం క్లారిటీ ఉన్నది కాబట్టి ఎందుకు రాజకీయాలు, ఎందుకంటే ఇప్పుడెవరు దేక్తారు అనే మాట మాట్లాడినా నేను. అంటే తెలంగాణలో అది హైదరాబాద్ ఫ్రెండ్స్ కావడము, ఆ లాంగ్వేజ్ ఒక్కొక్క షోకు ఉంటుంది కదా, ఎవరు ఎట్లా మాట్లాడితే ఆ రకంగా మాట్లాడదు. ఆ మాట అనేసరికి ఎందుకు వద్దనుకుంటున్నావు అంటే ఎవరు దేక్తారు నన్ను ఇప్పుడు అంటే, సరే నేనున్నా, నీకు ఎవరు కావాలని వారి గురించి పేర్లు చెప్పి కేసీఆర్ గారిని కల్పించండి అని చెప్పిన. 15 నిమిషాలు అనుకున్నాం, వచ్చేసినాం కేసీఆర్ గారిని కలిసి. అప్పుడు మీ వయసు ఎంత? నా వయసు అప్పుడు 29 ఇయర్స్. ఓకే. వారు కల్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫాలోఅప్ చేసింది లేదు, నన్ను పుష్ చేసింది లేదు. కల్పించిన దానికి వారు గర్వపడే విధంగా కేసీఆర్ గారితో మంచి ర్యాపో, పార్టీలో మంచి పేరు సంపాదించుకొని 2009లో నేను ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ రకంగా నా జర్నీ మొదలైంది. ఇది నా బ్యాక్గ్రౌండ్ అంతే. ఓకేనా. మీరు బీఆర్ఎస్ పార్టీలో తన ద్వారా పరిచయం అయ్యారు, ఇమీడియట్గా మళ్ళీ మీకు ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్, కానీ 2 రోజులలో మళ్ళీ మార్పు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి అనుకోకుండా కారణాలు ఎందుకు మళ్ళీ ఎంపీగా. తర్వాత మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు, పార్టీ జిల్లా అధ్యక్షుని కూడా కొనసాగుతున్నారు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఇంత చేసినా కూడా మీకేం లోటు జరిగిందని, లేదా మీకేం అవమానాలు జరిగినాయని, మీకేం అవకాశాలు రాలేదని పార్టీని వీడారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవమానాలు లేకుంటే మెహర్బానీయో కాదు, నేను క్లారిటీతో వచ్చినా అని చెప్పాను మీకు. రాజకీయాలకు ఏం క్లారిటీ అనేది మీకు చెప్పలేదు, ఎమ్మెల్యే కావాలనేది క్లారిటీ. కానీ మీరు అంతలో ముందే నేను ఒక మాట, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని. అవును, ఎమ్మెల్యే అనేది కూడా పొలిటికల్ పవర్. అదే అంటున్నాను నేను వచ్చింది ఏంటి అని అంటే, నా వర్గాలు, అంటే నేను ఇచ్చే నిర్వచనం పేద వర్గాలు, పేదరికంలో నుంచి వచ్చినటువంటి వాడిగా పేదలకు చేయూతను అందాలంటే నేను ఒక ఆంటర్ప్రీనర్గా, వ్యాపారవేత్తగానో లేకుంటే ఒక ఆఫీసర్గానో ఉంటే, నేను ఒక వర్గానికి, పేదలకు ఒకే సంతకంతో, ఒకే మాటతో, ఒకే నిర్ణయంతో నేను పెద్ద సేవ చేసేటువంటి ఆస్కారం ఉండదు. చేస్తే ఒక పరిశ్రమ స్థాపిస్తే, నిజంగా మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా, నేను స్టూడెంట్గా ఉంటూనే ఒక 800 మందిని లేబరర్స్ను మెయింటైన్ చేసేవాడిని. మా లేబర్ను ఎక్కడికంటే అక్కడ లేబర్ను పెట్టేసుకొని కాంట్రాక్ట్లు తీసుకొని మిషనరీని ఇంట్రడ్యూస్ చేసి ఆ రకంగా చేసుకుంటూ వచ్చిన. కానీ 800 మందిని ఈరోజు 8,000 మంది చేయొచ్చు, 80,000 మందికి నేను ఉపాధి కల్పించవచ్చు, అది వేరు మాట. కానీ అది నా బిజినెస్ రన్ అయితే, నేను సక్సెస్ఫుల్గా రాణిస్తే, ఏ అంతరాయం జరగకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. కానీ అది రాజకీయాల్లో మాత్రం మనం ఒక ప్రజాప్రతినిధిగా ఏదైనా మాట్లాడి పాలసీ చేస్తే అది భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కొనసాగే ఆస్కారం ఉంటుంది. మీకు ఉదాహరణ ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే, ఎవరితో కూడా నేను ఇది పెద్దగా షేర్ చేసుకోలేదు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, అది ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, మేము ప్రకటించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి వచ్చినటువంటి గొప్ప ఆలోచన అనేది నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఒక తండాలో, మహబూబాబాద్ జిల్లాలో ఒక తండాలో జరిగిన సంఘటన ఆధారంగా చేశాడని. సంఘటన అది మా దగ్గర బాల్నగర్ మండలం జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో మా దగ్గర ఒక తండా ఉంటుంది. ఆ తండా నిద్ర చేసి అక్కడ మాతో చర్చించి పథకానికి మైండ్లో మనం పెట్టేసుకొని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిండ్రు. అది బయట పెట్టిండ్రు. ఆ టైంలో మేము చర్చిస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రమే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఉన్నది. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా అసెంబ్లీని, నాకు తెలిసి మీరు రికార్డులు కనుక వెరిఫై చేస్తే, నాలాగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు, సెకండ్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు హౌస్లో అన్ని ఎక్కువసార్లు మాట్లాడే అవకాశాలు ఎవరు తీసుకోకపోయి ఉండొచ్చు, మరీ ముఖ్యంగా మా కమ్యూనిటీస్ నుంచి. ఎందుకంటే నాకు బాధ ఉన్నది, నాకు ఏదో లక్ష్యం ఉన్నది, కాబట్టి నేను ప్రతిదీ ఇవ్వకపోవచ్చు కూడా, ఇవ్వరు కదా ప్రతి సమస్యకు. అందుకే కొన్నిసార్లు స్పీకర్ గారితో కూడా మాట్లాడడం జరిగి కాంట్రవర్సీ అందుకే నాకు కాంట్రవర్సీ అని ముద్ర వేసే ప్రయత్నాలు బాగా చేస్తారు. హక్కుల కోసం కొట్లాడితే కాంట్రవర్సీ, కోపం, ద్వేషం అని రకరకాలుగా చిత్రీకరిస్తారు. కానీ నాకు ఒక తపన, సంకల్పం ఉన్నది కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. అందులో భాగమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశంసిస్తూ, సార్ చాలా అద్భుతంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది, ప్రశంసలు వస్తున్నాయి,
కానీ నాకు ఒక ఆవేదన ఉంది. ఇంతకుముందు చెప్పిన కదా నా డెఫినేషన్, నా అంటే పేదలు, నా అనేది ఒక నిర్వచనం ఇస్తూ ఉంటాను. నేను వాస్తవంగా అదే ప్రిన్సిపల్ ఫాలో అవుతూ ఉంటాను. అయితే ఆ రోజు నేను మా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మీరు కావాలంటే రికార్డ్ తెప్పించుకోండి, ఆల్మోస్ట్ 22 minutes మాట్లాడినా నేను. ఓకే. మాట్లాడుతున్నప్పుడు ప్రశంసిస్తూనే నేను డిమాండ్ పెట్టిన, ఏమని? సబ్మిసివ్గా ముఖ్యమంత్రి గారు ఒకవేళ గనక దీన్ని ఒక పథకం కింద తీసుకొని మీరు అమలు చేస్తున్నారు, మీరు కనుక దీన్ని అన్ని వర్గాలకు బిలో పావర్టీ లైన్ అంటారా లేకుంటే ఇంకేమి దానికి దాన్ని కులమానంగా తీసుకుంటారో అందరికీ వర్తించేటట్టు ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ పేదరికాన్ని మీరు ప్రామాణికంగా చేస్తే రిప్లైలో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నప్పుడు చివరిగా ముఖ్యమంత్రి గారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మళ్ళీ రిప్లై ఇస్తారు. తన రిప్లైలో గువ్వల బాలరాజ్ యువకుడు మిత్రుడు చాలా అద్భుతంగా ఈ అంశాన్ని లేవనెత్తిండ్రు. నిజంగా నాకు నచ్చింది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లోనే ఈ పథకాన్ని అందరికీ వర్తించేటట్టు చేస్తున్నారు. నేను ఎన్ని పరిశ్రమలు స్థాపిస్తే మొత్తానికి ఒక పథకం అమలు అవుతుంది? అవును. ఎంతమందికి ఉపాధి కలిగించగలుగుతా? నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి, పరిజ్ఞానంతో ఉన్నాను కాబట్టి, ఒక క్లారిటీతో ఉన్నాను కాబట్టి, ప్రజల కోసం ప్రస్తావించిన కాబట్టి ఆ పథకము కేసీఆర్ గారు నిజంగా ఇప్పటికి కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రస్తావిస్తూ చెప్పిన క్రెడిట్ కూడా ఇచ్చారు మాకు. నేను చాలా అందరి లోపల పంచుకునేటప్పుడు ఓటు బ్యాంక్గా మలుచుకోలేకపోవచ్చు, కానీ నేను ఇదైతే చేసిన తృప్తిని ఇచ్చిన పథకం ఇది అని నేను చెప్పడం. ఓకే. ఇక్కడ మీ క్యాపబిలిటీ, మీ కెపాసిటీ, మీ యొక్క సమస్యల మీద మీరు పోరాడే తత్వం, లేదా అసెంబ్లీలో మీరు గలమెత్తిన తీరు, ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ అంశం ఏంటంటే చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇంత ప్రాధాన్యత ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని, ఇంత ఆదరించిన కేసీఆర్ గారిని, అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ గారిని ఎలాంటి కన్క్లూజన్ లేకుండా, ఎలాంటి ఒక క్లారిటీ లేకుండా అకస్మాత్తుగా పార్టీని వీడడం అనేది పార్టీకే కాదు ప్రజలకు కూడా ఒక షాకింగ్గా, ఎందుకు అంత అకస్మాత్తుగా రావాల్సి వచ్చింది? బలమైన కారణం ఏమై ఉంటుంది? కారణం ఏంది అని అంటే, కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, తెలంగాణనే ఒక రకంగా సర్వరోగ నివారణ జిందా తిలీస్ మాత అని ఎట్లా అనుకుంటామో, తెలంగాణ వస్తేనే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మాట్లాడుకోవడం జరిగింది. కానీ లాస్ట్కి ఏమవుతుంది అని అంటే, మేము అధికారం కోల్పోయినాం. ఇది ప్రజాస్వామ్యం, అధికారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కానీ ప్రతిసారి కేసీఆర్ గారు మాతో మాట్లాడినా, బయట మాట్లాడినా ప్రసంగాల్లో వారు ఒక మాట, నిజంగా నేను నిర్ణయం తీసుకొని బయటికి రావడానికి కూడా కేసీఆర్ గారి ప్రసంగమే ఒక రకంగా కారణం. తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుని కావడం కూడా కేసీఆర్ గారి ప్రసంగాలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. పార్టీని వీడడానికి కూడా వారు చెప్పిన మాటనే ఒక కారణం. ఇదేంటి అని అంటే, రాజకీయాల్లో గెలవాల్సింది ప్రజలు, పార్టీలు కాదు. ప్రతిసారి మనము అదే యావలో ఉండొద్దు అని చాలా డాషింగ్గా మాట్లాడేవారు, కొన్ని నిజంగా బోల్డ్గా కూడా మాట్లాడేవారు కేసీఆర్ గారు. అయితే ఏంది అని అంటే, ఎప్పుడు ఎన్నికల యావతున్నాయి గెలుపు కోసమే కాదు, మన నికార్స్గా ఉండాలి, ప్రజాకోణంలో ఉండాలి మన ఆలోచనలు అని చెప్పిన తర్వాత అదే రకంగా కొనసాగుతుంది అనుకున్నాం. పాపం కేసీఆర్ గారు కొంత అధికారం పోయిన తర్వాత వయసు రీత్యా ఉండొచ్చు, లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ప్రవర్తన నచ్చకపోవచ్చు, ఇక హూందాగా రాజకీయాలు అయితే నడవడం లేదు. దానికి కారణాలు చెప్పుకుంటూ పోతే చర్చిస్తే అందరు కూడా దీనికి ఎవరు కూడా తీసిపోరు, అందరు కారణమే పాలిటిక్స్ పొల్యూట్ కావడానికి. ఆ దిశలో చర్చ జరుగుతున్నది ఏంటి అంటే, ప్రతి సందర్భంలో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే ప్రతి మాటలో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, కావాల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నట్టుగా వారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓకే. అంటే ఎటు తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలని యావతోనే ప్రసంగాలు, కార్యక్రమాలు అన్నీ కూడా ప్రెస్ మీట్లు అట్లా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కార్యకర్తలు నిరుత్సాహపడకుండా, మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కొంత దాడులు, దౌర్జన్యాలు, లేకపోతే అక్కడక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకు ధైర్యం నూరిపోయడంలో భాగంగా అనుకోవచ్చు కదా. తప్పకుండా కాదనట్లేదు నేను, కానీ అదే ఎజెండాగా పనిచేయొద్దు, చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. కేవలం పార్టీ నిర్మాణం, అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క మన ముఖ్యమంత్రి గారు బాధ్యతగా ఉండాల్సినటువంటి నాయకుడైన, రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, వారు అనేది ఏంటంటే, ప్రజలు నాకు అధికారం ఇచ్చిండ్రు, సంతోషం, నేను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, కొన్ని చేతగాని అనవసరమైనటువంటి మాట. సందర్భంగా ఒక మాట చెప్పండి అన్న, మీరు కేటీఆర్ గారు పదే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అనడంలో అంతరార్థం ఏంటి?
కేటీఆర్కు హరీష్ రావుకు మధ్యలో గొడవలు ఉండడం వలన దయచేసి ఎక్కువగా ఇప్పటికే నేను మాట్లాడే ప్రతి సందర్భంలో ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా మాట్లాడుతున్నారు, తప్పు కాదు. కానీ దీన్ని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విధానము, మీరు మాట్లాడే విధానం వేరు, దాన్ని అన్వయించుకుంటున్నటువంటి విధానం వేరు. కానీ దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం. సేమ్ టైం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రజలు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు, ప్రజలకు నేను ఎన్నో హామీలు ఇచ్చిన, 6 గ్యారెంటీలు 400 హామీలు ఇచ్చిన, ఒక్కటన్నా రెండన్నా పూర్తి స్థాయిలో అమలు చేద్దామని ముఖ్యమంత్రి గారి సోయి లేకుండా ముఖ్యమంత్రి గారి ప్రవర్తన, వారి విధానాలు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు మాట్లాడదాం. కేసీఆర్ గారి ప్రసంగం మిమ్మల్ని ఆకర్షించింది, కేసీఆర్ గారి ప్రసంగమే మిమ్మల్ని బయటికి వెళ్ళేలా చేసింది అనేది స్పష్టంగా చెప్పారు. దానికి అనుకూలంగా ఒక కారణం, ఎవరి ప్రసంగాల్లో వాళ్ళ ప్రసంగాలకు ముగ్ధున్నాయి, నేను ఏదో నిర్ణయాలు తీసుకున్నటువంటి కాదు. నేను కూడా స్వతహాగా చదివి వచ్చినటువంటి వ్యక్తిని కదా, చదువుకున్న వ్యక్తిని కదా, నాకు కూడా అవగాహన ఉంది. కానీ చెప్తున్నా నేను, అంటే కేటీఆర్ ప్రజల సమస్యలపైన స్పష్టంగా పోరాటం బీఆర్ఎస్ని మాట్లాడుతున్నా అయిపోయింది. ఒకసారి దయచేసి నన్ను లెట్ మీ ఫినిష్ ఆఫ్. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి విధానం ఎట్లుందంటే, ప్రజలకు ఇన్ని హామీలు ఇచ్చినా నెరవేర్చుకుంటావు, ప్రజల్ని బాగు చేద్దామనే సోయి లేకుండా మళ్ళీ నేను 34 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటాడు, లేకుంటే నన్ను పని చేయనీయట్లేదు అంటారు, లేకుంటే నన్ను దొంగలాగా చూస్తున్నా అంటారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వాడి మాటలతోన. ప్రజల ధైర్యం కోల్పోయే విధంగా, ప్రజలు కూడా అయోమయంలో గురి అయ్యే విధంగా చేస్తున్నారు.